కొన్ని సంవత్సరాలు అయ్యిందండి ఈ ప్లాంట్స్ పెట్టి, అయితే కొన్ని ఇయర్స్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను రీసెంట్గా పెట్టాను, మీకు షేర్ కూడా చేశాను. అది చాలామంది భయపెట్టారు ఆ రోజు అయితే నాకు, ఎందుకు అలా పెట్టావు, అది అలా పెట్టకూడదు, అంతలా కట్ చేయకూడదు అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా 23 years మొక్క అయితే వేర్లు తన్నుకొని వచ్చేసి బల్జిగా ఎలా ఎదిగిందో, రూట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయా. మంచి మంచి రేర్ కలెక్షన్ ఎక్కడైనా ఉంటే చిన్న టిప్ కట్ చేసుకున్నా సరిపోతుందండి, మనకి వచ్చేస్తాయి అన్నమాట చక్కగా. ఏజ్లు కూడా మనకు తెలిసిపోతే అయ్యో అనవసరంగా పడిపోయింది, ఇది ఎందుకు నిలబడట్లేదో తెలుసా మీకు అసలు. ఇప్పుడు ఇవి కూడా చాలా బాగా పెరిగిపోయినాయి అనమాట. ఇవి పెరిగిన తర్వాత మనకి పాట్ అయితే సరిపోదు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటే, ఇవి వచ్చేసి మనకి 8 years అయిందనమాట ఈ 3 మొక్కలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని యూస్ఫుల్ టాపిక్ అండి. అదేంటనుకుంటున్నారా, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చాలామంది ఇంట్లోని ఈ ప్లాంట్స్ అయితే ఉంటాయి, అవి ఏం ప్లాంట్స్ అనేది చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఏం ప్లాంట్స్ అనుకుంటున్నారా, ఎడినియం ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా చక్కగా రేర్ కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నేను చిన్న చిన్న కటింగ్స్ తీసి పెట్టాను. ఇప్పుడు ఇవి కూడా చాలా బాగా పెరిగిపోయినాయి అనమాట. ఇవి పెరిగిన తర్వాత మనకి పాట్ అయితే సరిపోదు, అవి మార్చుకోవాలన్నమాట. మనం మార్చుకుంటూ రావాలి. ఎందుకు చెప్తున్నాను మార్చుకోవాలంటే, మీకు ఒకటి చూపిస్తానండి ఒకసారి. ఇదిగోండి, ఇవి పాత ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు రీసెంట్గా చూపించిన వచ్చేసి రీసెంట్గా వీడియో చేసి పెట్టాను కదా, చిన్న చిన్న పాట్స్ అయితే తెచ్చుకున్నాను. పెరుగు పాట్స్ అండి, అవి పెరుగు తోడు పెడతారు హోటల్స్లోని, అవి తెచ్చాను అనమాట. అది వీడియో కూడా షేర్ చేశాను, మీకు చూపించాను. అవి దగ్గర ఒక 8 to 9 months అవుతుంది, చక్కగా బల్జ్గా అయ్యే మొక్కలు. ఇవి వచ్చేసి కొన్ని సంవత్సరాలు అయ్యిందండి ఈ ప్లాంట్స్ పెట్టి, అయితే కొన్ని ఇయర్స్ అయిందని చెప్పొచ్చు. ఇది వచ్చేసి దీనికి 23 years అన్నమాట. ఈ ప్లాంట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఎడినియం ప్లాంట్ వచ్చేసి 23 years అయింది. ఈ ప్లాంట్ వచ్చేసి నాకు విజయమ్మ గారు పంపించారు. అంటే ఇల్లు ఏదో షిఫ్ట్ చేస్తున్నాను ప్రియా, నీ దగ్గర అయితే బాగుంటాయి కదా అని చెప్పి ఈ మొక్క పంపించారనమాట. ఇది తను బేబీలా చూసుకునేవారు, 23 years అయిందని చెప్పారనమాట. అయితే ఇది కూడా దగ్గర దగ్గర మనకి 18 years అయిందండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటే, ఇవి వచ్చేసి మనకి 8 years అయిందనమాట ఈ 3 మొక్కలు. ఓకేనా, ఇది వచ్చేసి ఈ మొక్క 2 years అయింది. ఓకేనా, ఏజ్లు కూడా మనకు తెలిసిపోతే అయ్యో అనవసరంగా పడిపోయింది, ఇది ఎందుకు నిలబడట్లేదో తెలుసా మీకు అసలు. యాక్చువల్గా ఇదిగోండి, ఇక్కడ మనకి ఇలా తన్నుకుంటూ రూట్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి, చూస్తున్నారు కదా. అందుకే ఈ కుండీ అయితే నించోటం లేదు, దీన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు నేను మీకు షేర్ చేస్తున్నానంటే, ఎడినియం ప్లాంట్స్ కోసం అయితే ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా తీసుకుంటే చక్కగా పువ్వులు పోస్తాయి అనేది మీకు షేర్ చేస్తాను ఈరోజు వీడియో అదనమాట. అయితే ఇన్ని ఇయర్స్ నుంచి ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదండి, వాటి కుండీలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఇరిగిపోతున్నాయో. ప్లాస్టిక్ కుండీ అయినా ఇరిగిపోతుంది, అలాగే సిమెంట్ కుండీ అయినా ఇరిగిపోతుంది. ఇంకొచ్చేసి మనకి ఇదండి, ఇది ఇంకా కొంచెం అయితే ఇరుగుతుందేమో మటుకు, మరి మట్టిది కదా, మరి అది ఇంకా చూడాలి. మరి ఇక్కడ చూస్తున్నారా 23 years మొక్క అయితే వేర్లు తన్నుకొని వచ్చేసి బల్జిగా ఎలా ఎదిగిందో, రూట్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయా. విరిగిపోతున్నాయండి కుండీలు. అయితే ఎప్పటికప్పుడు మనం దీన్ని మార్చుకుంటూ ఉండాలన్నమాట. కొనే టైం కూడా ఇంకా స్టార్ట్ అయిందనమాట. మనకి ఇప్పుడు సెప్టెంబర్ కదండి. ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తానంటే, ఎవరికైనా ఎడినియం ప్లాంట్స్ ఉండి ఇంత బల్జిగా ఎదిగి ఉంటే మటుకు ఖచ్చితంగా ఇంకొక 1 weekలో ఇవి అనేది మనం షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. దీనికంట ఒక పెద్ద కుండీ ఏదన్నా చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా నేల మీద పెట్టుకున్నట్టయితే ఇంకా విచ్చలవిడిగా కాస్తాయి అనమాట, పువ్వులు అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను రీసెంట్ గా పెట్టాను, మీకు షేర్ కూడా చేశాను. అది చాలా మంది భయపెట్టారు ఆ రోజు అయితే నాకు, ఎందుకు అలా పెట్టావు, అది అలా పెట్టకూడదు, అంతలా కట్ చేయకూడదు అని చెప్పి. సో నాకైతే భయం అనిపించింది. కాకపోతే నేను తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ కటింగ్స్ ద్వారా కూడా వస్తాయని తెలుసుకొని ధైర్యం చేసి పెట్టాను. పెట్టగానే అన్నీ వచ్చేయండి, ఏ మొక్క కూడా చనిపోలేదు. చాలా మంది భయపెట్టారు వీడియో చూసి, కానీ హ్యాపీ అండి, అన్ని మొక్కలు బతికినాయి. మీరే చూస్తున్నారు కదా చక్కగా ఆ పాట్స్లో, అంటే పెరుగు పాట్స్లో ఎంత బాగా పువ్వులు పూస్తున్నాయో. సో ఇదన్నమాట విషయం. ఇవి వచ్చేసి మనకి ఈ కటింగ్స్ మనం పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఫిబ్రవరి అండ్ మార్చ్లోని కటింగ్స్ తీసి పెట్టేసుకోవాలి.
అయితే ఇవి మనం మార్చుకోవాల్సిన టైం కూడా ఏంటంటే అంటే రీపాట్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే గ్రో బ్యాగ్స్ అండి, గ్రో బ్యాగ్స్లోనైతే కొంచెం అవి ఎదిగినా సరే అవి పాడైపోయే ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి పెద్దవి ఏమైనా మార్చుకోవాలనుకుంటే గ్రో బ్యాగ్స్ కానీ బ్లాక్ కలర్లోనే మనకి ఇప్పుడు పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ వస్తున్నాయండి, నర్సరీస్లో అమ్ముతారనమాట. అలాగే సీడ్ షాప్స్లో కూడా అమ్ముతారు అలాంటివి. సో అదన్నా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. లేదు మాకు ఆ బ్యాగ్స్ వద్దు అనుకుంటే ఏదైనా పెద్ద టబ్ యూజ్ చేస్తే మటుకు ఖచ్చితంగా వాటికి కొంచెం రూట్స్ బాగుంటాయి చక్కగా ఎదగడానికి కూడా. లేదు అని అనుకుంటే మటుకు నేను ఒక వీడియో అంటే మనం చేసిన రీసెంట్ వీడియో ఒకటి డిస్క్రిప్షన్లో పెడతాను, అది వాచ్ చేయండి. ఎలా కట్ చేసుకోవాలి, కట్ చేసిన తర్వాత మనం పసుపు అండ్ దాల్చిన చెక్క పౌడర్ కూడా అప్లై చేసి నాటుకోవాలన్నమాట. అలా అయినా చేసుకుంటే మనకి ఏంటంటే కొత్త మొక్కగా జనరేట్ అవుతుంది. ఇదే మొక్క మార్చకుండా ఉండాలనుకుంటే మటుకు ప్రిఫర్ చేయండి, ఒక కొత్త బ్యాగ్ కానీ కొత్త పాట్ కానీ యూజ్ చేసి రీపాట్ చేసుకోవాలన్నమాట. అయితే మనకి ఇవి ఇన్ ఇయర్స్ ప్లాంట్స్ చూసారు కదండి, ఈ కటింగ్స్ అన్నీ కూడా మనం చక్కగా ఇక్కడ కానీ కట్ చేసుకొని ఈ పార్ట్లోని మనం ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ అండి, ఇదిగోండి దాల్చిన చెక్క పౌడర్ మన మొక్కలకి మంచిగా యూజ్ అవుతుంది. దీంట్లోని డిప్ చేసి ఆ మొక్క అనేది కొత్తగా మనం పాటీ మిక్స్ చేసుకొని ఒక పాట్ లేదా ఏదో గ్రో బ్యాగ్ యూజ్ చేస్తాం కదా, దాంట్లోని గుచ్చుకోవాలన్నమాట. అలాగే దాంతోపాటు మనకి పసుపు కూడా అవసరం అండి. ఈ రెండు కలుపుకొని మనం చక్కగా ఏదైతే ఈ టిప్ ఇలా కట్ చేస్తాం దాంట్లో ముంచి మనం మొక్క అనేది గుచ్చుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఇక్కడ ఏదైతే పార్ట్ కట్ చేస్తాం దానికి కూడా ఈ పౌడర్ అనేది అప్లై చేయాలి. అంటే ఎక్కువ దీనికి ఏంటంటే కట్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, అవి రాకుండా అరికట్టాలంటే ఖచ్చితంగా మనం పసుపు అండ్ దాల్చిన చెక్క పౌడర్ కూడా దాని మీద అద్దుకోవాలన్నమాట. ఓకేనా, అలా మనం ఎక్కువ మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో అసలు నిజంగా. ఈ కటింగ్స్ అన్నీ కూడా తీసి పెట్టుకుంటే మనకి మళ్ళీ కొత్త కొత్త మొక్కలు వస్తాయి. ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి కూడా. 3-4 డేస్ అలా ఉంటాయండి. ఇవేంటంటే మనం ఎడినియమ్స్ అంటాం కదా, అయితే యాక్చువల్గా వీటిని డెజర్ట్ రోజెస్ అని కూడా అంటారు. ఇవి సక్లెంట్ ప్లాంట్స్ కదా, డెజర్ట్ రోజెస్ కూడా అంటారు. సో ఎంత బాగున్నాయి కదా, రోజ్ గంట అందంగా ఉంటాయి ఎడినియమ్స్ అయితే. రేర్ కలెక్షన్స్ మటుకు పెట్టుకుంటే మన గార్డెన్ అంతా కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఆల్రెడీ మీకు చాలాసార్లు ఫ్లవర్స్ షేర్ చేశాను కదా, ఇది వచ్చేసి అందరి దగ్గర ఉంటుందండి. ఎడినియం అయితే పాతకాలపు ఎడినియం అనమాట. ఇవి అందరి దగ్గర ఉంటాయి. గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. ఇంకా మరి కిందన వేసుకున్న మొక్కకు చూస్తే మటుకు పువ్వులు విరగాస్తాయండి, ఇంకా సూపర్ అనమాట. అలా ఒక 1 వీక్ అలా చూసుకుని ఉండిపోవచ్చు. గుత్తులుగా ఇంకా ఆకులు అసలు కనిపించవు అనమాట మొక్కకి, అంత బాగుంటుంది. కిందన వేసుకుంటే మటుకు అది ప్లస్ పాయింట్. కాకపోతే మనం మిద్దెమే పెట్టుకుంటున్నాం కాబట్టి పాట్స్ యూస్ చేస్తాం కాబట్టి మనం పాట్స్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కింద కూడా ఒక 2-3 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకైతే మటుకు పుష్కలంగా పూలు అయితే వస్తాయండి. ఇప్పుడైతే నేను మీకు ఎందుకు చూపిస్తానంటే ఇంకా వచ్చేది నెక్స్ట్ సీజన్ మనకి ఎడినియమ్స్ చక్కగా రీపాట్ చేసేసుకోవచ్చు. అయితే దీని నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే, నేను పెరుగు పాట్స్లో పెట్టాను కదండి, బాగున్నాయి ముద్దుగా, గోడ మీద కూడా పెట్టుకోవడం బాగుంటాయని చెప్పి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అవి కూడా మార్చాలేమో, ఎందుకంటే ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు, 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. చూడండి చిన్న ఇంత స్టెమ్స్ నేను పెట్టాను, ఎంత బల్జిగా ఎదిగిపోయినాయో. రూట్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తున్నాయి, అలాగే పక్క నుంచి పిలకలు కూడా వచ్చేస్తున్నాయి. బుషిగా తయారైంది చూసారా ప్లాంట్. మనకి ఎంత బుషిగా రావాలి అనుకుంటే ప్లాంట్ మనం ఏం చేయాలి తెలుసా, ఎక్కడికక్కడ మనం టిప్స్ కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కానీ మనం టిప్స్ కట్ చేసేసుకుంటే చక్కగా బుషిగా ఎదుగుతుంది. కరెక్ట్గా మనకి Jan-Feb వచ్చేటప్పటికి చక్కగా ఈ టిప్స్ అండి, ఇక్కడ ఏవైతే టిప్స్ ఉంటాయో పువ్వులు వచ్చే టిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసుకుంటే మొక్క అంతా కూడా మనకి ఎక్కువ పువ్వులు వచ్చేస్తాయి అనమాట. అయితే ఇవి నేను కటింగ్స్ పెట్టిన చిన్న కటింగ్స్ పెట్టాను కదా, అవి మరి అంతలా ఎదిగినాయో చూస్తున్నారు కదా. దీనికి ఎక్కువ పెస్ట్ కూడా పడుతూ ఉంటుందండి. పెస్ట్ పట్టకుండా మనం ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి. అయితే మనకి నీమ్ ఆయిల్తో పాటు కొంచెం ఏంటంటే పసుపు నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మనం గులాబీ మొక్కలకు ఎలాగైతే జల్లుకుంటామో, అంటే మైలుగాలు అవి తగులుతూ ఉంటారు కదా, వాటికి కూడా అలాగే కొంచెం పసుపు నీళ్ళు అనేది జల్లుకోవాలన్నమాట. అదేవిధంగా నేను ఇవన్నీ కటింగ్స్ పెంచుకొని వచ్చానండి, చక్కగా ఎదిగినాయి అనమాట. ఇప్పుడు మనకి విత్తనాలు కూడా కట్టేస్తున్నాయి. విత్తనాలు ఆల్రెడీ మీకు షేర్ చేశాను మొన్నటి వీడియోలో. ఆ విత్తనాలు కూడా ఏంటంటే చక్కగా దూదిలాగా ఉంటుంది మనకి. సో అవన్నీ కూడా మనం ఇసుకలో పెట్టుకోవాలండి. మట్టిలో అనేది ఎప్పుడు కూడా ఎడీనియం విత్తనాలు పెట్టుకోకూడదు, అదొకటి గమనించుకోండి. ఇసుకలో కానీ మనం పెట్టుకున్నట్టయితే చక్కగా అన్నీ కూడా జర్మినేట్ అవుతాయి అనమాట. అప్పుడు మనం షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఎదిగిన తర్వాత. ఎవరికైనా ఇవ్వాలన్నా సరే కటింగ్స్ మనం చక్కగా
ఫెబ్ అండ్ మార్చ్లోని కటింగ్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మీకు విత్తనాలు కూడా ఒకటి చూపిస్తానండి. ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఇదిగోండి. మొన్న అయితే ఇది ఇంకా ఎండలేదు కదా, ఇప్పుడైతే ఎండిపోయింది. ఇదిగోండి విత్తనాలు అయితే మనకి ఇలా ఉంటాయి. బోల్డ్ విత్తనాలు ఉంటాయండి ఇందులో, అచ్చం దూదిలాగా ఉంటాయి. మీకు విత్తనం వచ్చేసి ఇదన్నమాట, ఇది విత్తనం, దాంట్లోని ఉన్న విత్తనం ఇదన్నమాట. దూదిలాంటి పాటికలు అయితే కాదు, ఇది విత్తనాలు. చాలా మొక్కలు అయితే అవుతాయి. సో ఎవరికైనా షేర్ చేయాలన్నా చేసేసుకోవచ్చు, లేదు మనం వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు. ఒక్క మొక్క ఉంటే చాలండి, బోల్డ్ అని మొక్కలు మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. మన నర్సరీ మేళకి వెళ్ళేటప్పుడు నేను వైట్ కాస్మోస్ తెచ్చానండి. ఎంతమందిని అడిగినా నాకు దొరకలేదు. వైట్ కాస్మోస్ అయితే ఇలా 50 రూపీస్ ప్లాంట్ అనమాట కొన్నాను. డార్క్ పింక్, లైట్ పింక్, వైట్. సో ఒకటి అనేది చచ్చిపోయిందండి, ఇంకా డార్క్ పింక్ చచ్చిపోయింది, వైట్ పింక్ బతికింది అనమాట. నాకేంటంటే మళ్ళీ నాగార్జున రాజు గారు కూడా విత్తనాలు షేర్ చేస్తానన్నారు. ఇవి కాస్మోస్ అయితే ఎడినియం ప్లాంట్స్ కి షేడ్ లో పెట్టకూడదండి, ఎండ తగలాలన్నమాట. ఎండలో ఉంటే చక్కగా ఫ్లవర్స్ అయితే నిండుగా పోస్తాయి. చక్కనైన సన్లైట్ అయితే వీటికి తగలాలన్నమాట. ఇంకా వాటరింగ్ విషయంకి వచ్చేటప్పటికి రెగ్యులర్ గా మనం ఎలా అయితే రోజు పోసుకుంటాం అలా వాటరింగ్ అనేది చేసేసుకోవడమే. అలాగని ఎక్కువ వాటర్ పోసేయకూడదు అనమాట. లిమిట్ గా ఎంత వాటర్ ఆ ప్లాంట్ తీసుకుంటుంది, సఫిషియెంట్ వాటర్ అనేది మనం వాటికి ఇవ్వాలి. అలాగే ఫర్టిలైజర్ విషయాలకు వచ్చేటప్పటికి మనం రెగ్యులర్గా ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చుకుంటున్నాం అన్ని మొక్కలకి, వీటికి కూడా అలానే ఇచ్చేసుకోవాలన్నమాట. అలాగే కంపోస్ట్ కూడా నెల రోజులకు ఒకసారి దీనికి ఏంటంటే కొంచెం గుప్పెడు కౌడంగ్ మెన్యూర్ వేస్తానండి, మన దగ్గర ఉంటుంది కాబట్టి. ఇంకా అంతకుమించి వీటికి కేర్ తీసుకోవడం అవసరం లేదు. జీరో బడ్జెట్లో ఇవైతే ఎదిగిపోతాయి చక్కగాని. అప్పుడప్పుడు కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే కానీ పసుపు నీళ్ళు కానీ జల్లుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనికి పెస్ట్ పట్టిందంటే మటుకు ఎందుకు ఒక పురుగు ఉంటుంది, అసలు ఆ పురుగులు కూడా మనకి కనిపివన్నమాట. పెస్ట్ పడుతుందా లేదా అనేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఖచ్చితంగా ఆకు వెనక భాగాన్ని చూసుకుంటే మటుకు పెద్ద పెద్ద పురుగులు ఉంటాయి. అవి కూడా ఏంటంటే మనకి క్యాబేజ్ వర్మ్స్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. అలాంటివి పడుతూ ఉంటాయి. అదొకసారి మనం గార్డెన్లోకి వచ్చేటప్పుడు చూసుకొని చక్కగా అక్కడ తీసేసుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు. సో ఇది నీట్గా సింపుల్గా హ్యాపీగా పెంచుకోవాల్సిన మొక్కలండి ఎడీనియమ్స్. ఎవరు వచ్చినా సరే గార్డెన్లో ఎడీనియం ఫ్లవర్స్ చూస్తే మటుకు ఇట్టే ఇష్టపడిపోతారనమాట. చాలా బాగుంటాయి ఎడీనియం ప్లాంట్స్ అయితే. అయితే ఇది టోటల్ కేర్ అయితే ఇదండి. దీనికోసం అయితే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇంకా చెయ్యాలనుకున్నది మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను. ఒక 1 వీక్ అలా కొంచెం లోపల ఉండిపోయి అనమాట గార్డెన్లోని. అందుకే ఈరోజు బయటికి తీసుకొచ్చాను, వీటి సంగతి చూద్దాం అని చెప్పి. ఒక 1 వీక్ 10 డేస్లోనే ఇవి రీపాట్ చేసేసుకుంటాను. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇదండి ఈరోజు మన వీడియో. మీకు ఖచ్చితంగా యూజ్ అయింది నేను అనుకుంటున్నాను. యూజ్ అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా లైక్స్ అయితే కొట్టండి. లైక్స్ కొడితే వీడియో అనేది పుషప్ అవుతుంది, అందరికీ తెలిసిందే కదా. సో ఖచ్చితంగా లైక్స్ అనేది కొట్టండి. వీడియో నచ్చితేనే కొట్టండి, ఓకేనా. అలాగే మంచిగా కామెంట్స్ అయితే పెట్టండి. మరి ఉంటానండి, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖనో భవంతు.